వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం చైపురం మహా బ్రహ్మాస్తగుండికాస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్య బిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం ఈడి కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్ర మధ్యగాం మహాత్రిపుర సుందరీం ఓం 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 హ్రీం హ్రీం హ్రీం. ఓం శ్రీ దత్త మహామంత్ర మాలా స్తోత్రం. ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం మహోం మహోం ఓం అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్గణ అఖండ దత్త ఓం పరానంద చిన్మయ గణ బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ గణ విష్ణుదత్త ఓం సర్గస్థితి లయానంత త్రిపుర దత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్తుల గణ నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాగణ మోక్షదత్త ఓం మృత్యోర్మృత్యు మృత్యుంజయ మిహిర దత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిచితి ఘన జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయదత్త ఓం సతోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. జయ గురుదేవ్. నన్ను ఇవాళ కొత్త నామం 32వ నామము. ఇత పూర్వం మనం చెప్పుకున్న నామం ఏంటి అంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. తర్వాత వచ్చే నామము రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. ఇప్పుడు 6వ నామము గుప్త నామం నాన్న. ఇప్పుడు రత్న గ్రైవేయ ఉంది కదా, అది వదిలేసాం కదా. ఇప్పుడు 6వ నామంలో గ్రైవేయ అంటే ఏంటో చూద్దాం. గ్రైవేయ రత్న గ్రైవేయ రత్న చెప్పాను కదా. ఇప్పుడు గ్రైవేయ అంటే ఏమిటి? గ్రైవేయ అంటే విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రము చేత శబ్దము చేత గ్రైవేయ శబ్దము చేత విశుద్ధి చక్రము తెలుస్తోంది. అంటే మన మూలాధార స్వాధిష్టాన మణిపురధార తర్వాత వచ్చే విశుద్ధి చక్రం, నీ గొంతు, అది గ్రైవేయ, అది సూచిస్తుంది అన్నమాట. విశుద్ధి చక్రమే స్వప్న చక్రము. మానవుడు చింతను పొంది కనిపించని భావములు కనిపించినట్లుగా బాధ పెట్టినప్పటికీ ఆ బాధలను పొందుతూ మరల నిద్రావస్థలో స్వప్నములుగా వాటిని తిరిగి పొందుతాడు. ఇది గ్రైవేయ శబ్దము యొక్క లక్షణము. అదనమాట గ్రైవేయ అంటే ఏంటి. ఇప్పుడు నేను దీన్ని మీకు జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్య దీని గురించి కొద్దిగా చెప్పాలి. ఇక్కడ ఏంటంటే నాన్న, గ్రైవేయ శబ్దము చేత విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రం ఏంటంటే నాన్న, స్వప్న చక్రము అంటారు. మీ కళలన్నీ కూడా చాలా మంది పడుకొని ఉంటారు చూడండి అమ్మా, గొంతులో శబ్దాలు చేస్తూ ఉంటారు చూడండి. అవునా, గుడకలు వేస్తూ ఉంటారు. అవునా, అంటే కళలు గంటూ ఉంటారు అన్నమాట. ఆ స్వప్న చక్రము మానవుడు చింతను పొంది, అంటే వాడు జీవితంలో పొద్దునంతా బాధలు పొందేవాడు. కనిపించని భావములు కనిపించినట్లుగా, అబ్బా నేను ఆ యొక్క బాధ నుంచి విముక్తురాలని అయిపోయాను, నేను అది అయిపోయాను, ఇక నాకు ఈ దరిద్రం లేదు అని చెప్పేసి స్వప్నంలో పాపం వాడు అది అయినట్టుగా భావిస్తాడు. అంటే పేదవాడు రాజు అయినట్టుగా. రాజు అయితే ఎలా ఉంటుంది, ఆహా అందరూ వంది మాగదులు, అలానే అందరూ నాకు దండాలు పెట్టడం, కాళ్ళకి నమస్కారాలు చేయటం, ఇవన్నీ అన్నమాట. ఇట్లా వాడు ఏంటి, స్వప్నములో అవి ఈ బాధలన్నిటినీ కూడా అలా మలుచుకొని కనిపించినట్లుగా
హ్మ్. కనిపించని భావములు కనిపించినట్లుగా అవన్నీ నేనే రాజు అయిపోయాను. కలలో నాకు డబ్బులు దొరికిపోయినాయి స్వామి. కలలో నేను పలానా వాళ్ళని కలిసేసాను స్వామి అని అనుకుంటావే, కనిపించేటట్లుగా బాధ పెట్టినప్పటికీ ఆ బాధలను పొందుతూ మరల నిద్రావస్థలో స్వప్నములుగా వాటిని తిరిగి పొందుతూ ఉంటాడు. అంటే పొద్దున్న కాని పనులన్నీ అయిపోయినట్టు కలగంటూ పడుకుంటాడు. అది. కాని పనులుంటాయి గదా! అబ్బా! ఈ పని ఎప్పుడైపోతుంది? అయిపోతే బావుండురా బాబు! అయిపోతే బావుండని జెప్పి అలా అనుకుంటూ, అనుకుంటూ పడుకుంటాడు. నిజంగా కలలో అయిపోయినట్టుగానే వస్తుంది. ఎవడో సంతకం ఫైల్ మీద పెట్టేసినట్టు, అన్నీ నీకిచ్చేసినట్టు. అవునా? ఇది గ్రైవేయ అంటే ఇదనమాట. సో, నిద్రావస్థలో స్వప్నములుగా వాటిని మళ్ళీ తిరిగి పొందుతూ ఉంటాడు. కానివన్నీ అంతే గదమ్మా! చాలా మంది ఏం జేస్తారు, మనకు అంత అదృష్టం ఎక్కడుందిలెండి అని జెప్పి కార్‌లో నేను తిరగాలి, పలానా కార్‌లో తిరగాలి అని నీకుంటుందనుకో కోరిక. ఈ జన్మకి కుదరదు. అన్ని లక్షలు పెట్టి మనం కొనలేము. అదేం జేస్తావు, పడుకున్నప్పుడు నిద్రావస్థలో కలలు కంటావు. ఏదో కార్‌లో తిరిగినట్టు. నిజంగానే తిరిగినట్టు నీకొచ్చేస్తుంది. అలా అన్నమాట. గ్రైవేయ అంటే ఇది గ్రైవేయ శబ్దము యొక్క లక్షణము. అంతేకాదు గ్రైవేయ అంటే విశుద్ధి చక్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మాయా చెప్తున్నాడు, సత్యము చెప్తున్నాడు. విశుద్ధి చక్రము గనక. అంటే కింద చక్రములన్నీ కూడా క్రియాయోగంతో చక్కగా దాన్ని నువ్వు ఏమ్మా శుద్ధి చేసుకుంటే, శుద్ధి, అశుద్ధి అంటారు గదా! విశుద్ధి చక్రము. కింద నుంచి నువ్వు శుద్ధి చేసుకుంటే విశుద్ధి చక్రం దగ్గరికొస్తావు. అప్పుడు నీ యొక్క సంస్కారాలు బట్టి నీకు మంచి మంచి కళలనేవి వస్తాయి. అది. అంతే గదా! ఒక యోగికి ఏ కలొస్తుంది? నీకే కలొస్తుంది. మనకే కలొస్తుంది. యోగికి విశుద్ధి చక్రం బావుంటుంది గాబట్టి వాడికన్నీ పై లోకాలకి సంబంధించినవన్నీ వస్తూ ఉంటాయి. సో, రోజు క్రియాయోగం చేస్తాడు గాబట్టి వాడికి వచ్చే సంస్కారాలు బావుంటాయి గాబట్టి క్వాలిటీ థాట్స్ అంటారు నాన్న. క్వాలిటీ డ్రీమ్స్. పనికిరాని కలలు కంటే ఎట్లా? క్వాలిటీ ఉండాలి. అది ఎలా వస్తుంది? జ్ఞానము, యోగము వలన నీకు మంచి సంస్కారాలొస్తాయి. ఏమ్మా! అది విశుద్ధి చక్రము. ఏమ్మా! వస్తుంది. అది విశుద్ధి చక్రము. అంటే ఏంటంటే చక్రము శుద్ధి పొందింది. అందుకే అక్కడి నుంచి నువ్వు ఏది ఊహించినా గూడా అది నీకు చాలా అందంగా కనిపిస్తుంది. అందమైన కలలు కంటావు. అది కలగా ఉన్నా హ్మ్. ఒక పద్ధతిగా వస్తాయి. లేదు అంటే అస్తవ్యస్తంగా వస్తాయి. శుద్ధి చేయబడిన చక్రాలు గాబట్టి కిందవి. ఇగ నిజంగా మాయ నుంచి తొలగాలి అంటే విశుద్ధి చక్రం దగ్గర నువ్వు గనక అక్కడి దాకా వచ్చావు అంటే నీకింక పై లోకాలతో ఉన్నవన్నీ అటువంటి మహాపురుషులందరూ గూడా అదే తుర్యా దగ్గరికి వచ్చేస్తున్నావు గాబట్టి తుర్యా స్వప్నంలోకి వెళ్తావు. అప్పుడు హయ్యర్ వరల్డ్స్‌తో కనెక్ట్ అవుతావు. అది విశుద్ధి చక్రం అంటే. ఇప్పుడు విశుద్ధి చక్రం చక్కగా పెట్టుకున్న వాళ్ళు సంగీతం ఎంత చక్కగా పాడతారో చూడండి. శ్రావ్యంగా పాడతారు. అవునా? మనం పాడగలుగుతాం పాడలేం. మనం ఎప్పుడు చేసాం సాధన? సంగీత సాధన ఎప్పుడు చేయలేదు గదా! ఊరికే మనకి క్యూరియాసిటీ. వాళ్ళు పాడారని మనం పాడతాం. ప్రత్యేకంగా పాడం. వాళ్ళ స్వరంలో మన స్వరం కలుపుతాం. అవునా? అందులో పాడితే మనం స్వరం గూడా పాడతాం. అంటే ఏంటి? వాళ్ళు అందుకని విశుద్ధి చక్రం సాహితీవేత్తలుంటారు, మహానుభావులు. వాళ్ళకెందుకు అంత మంచి మంచి కళలు, పాటలు, రాగములు ఎలా కడుతున్నారు పాటలకి? ఇవన్నీ పైనుంచి వస్తున్నాయి వాళ్ళకి. విశుద్ధి చక్రం చక్కగా పెట్టుకున్నారు గాబట్టి, సాధన జేశారు గాబట్టి, వాళ్ళకి పైనుంచి ఆ రాగం ఎంత కష్టమైన సాహిత్యమైన పాటైనా గూడా దానికి చక్కటి రాగం కడతారు. అది విశుద్ధి చక్రం యొక్క మహత్యం. శుద్ధి చేయబడిందిగా. అందుకే పైనుంచొస్తాయి. ఋతుంబర ప్రజ్ఞలు అంటారు. అంటే యూ ఆర్ బియాండ్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్. మ్యాటర్‌కి పైన. హ్మ్. అర్థమైందా? గ్రైవేయ అంటే అది. శ్రీ విద్యాపరంగా విశుద్ధి చక్రమునందు ఏముంటాయి? ఎన్ని దళాలుంటాయి? 16 దళాలుంటాయి. అర్థమైందా? ఆ 16 దళములను షోడశి అని భావిస్తే ఏమ్మా? ఆ షోడశి మహామంత్ర స్వరూపిణి లలితాంబిక అని అర్థం. అంటే విశుద్ధి చక్రం 16 దళములతో ఉన్నాయి అంటే కింద దళములన్నీ గూడా 16 దేనికి సంకేతము? పరిపూర్ణతకి సంకేతం.
అవునా? పౌర్ణమి ఎప్పుడొస్తుంది? అలా అన్నమాట. పౌర్ణమిలో మనకి క్షయవృద్ధులు ఉండవు. నిండుగా ఉంటాడు వాడు. ఏమ్మా! అమర గాయకుడవుతాడు. వాడు గొంతు నుంచి. ఏమ్మా! విశుద్ధి చక్రం అంటే 16 కళలతో వెలిగిపోతాడు వాడు. వాడు బయట సాధన అంటే బయట గనక వాడు మాట్లాడినా, ఒక పాట పాడినా, లేదు హ్మ్. వాడు బయట అంత పేరు సంపాదిస్తాడు. యోగి దాన్ని పైకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన వాడు తిన్నగా సవికల్ప, నిర్వికల్ప సమాధుల్లోకి వెళ్ళిపోతాడు. వాడికి ఈ పాటలతోని, ఈ గోలతో అవసరం లేదు వాడికి. విశుద్ధి చక్రం దాకా చక్కగా సాధన చేసిన వాళ్ళు. అందుకే మీకేంటంటే నాద సాధన, నాదోపాసన ఇవన్నీ చేయమంటారు. పొద్దున్నే రాగాలు తీయమంటారు. అవునా? సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ. హ్మ్. చల్ల నీళ్ళల్లో గొంతు దాకా కూర్చొని సరిగమ రాగం తీయాలి. ఇలా అలానే చల్లని పానీయాలు, వేడి వేడి పదార్థాలు ఏవి పడితే అవి తినకుండా విశుద్ధి చక్రం యొక్క దానికి కాపాడుతూ ఉండాలి. ఎన్నో పాపం వాళ్ళేంటంటే అన్నిటి మీద జీవచాపలు ఎంతో చచ్చిపోతుంది పాపం వాళ్ళకి. అందుకని వాళ్ళు ఎక్కువ లైట్‌గా ఫ్రూట్ జ్యూసెస్ తాగుతుంటారు. ఇట్లా సాహితీవేత్తలేంటంటే ఆ చక్రాలన్నీ అంటే ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు అదవుతారు. కవి అయ్యేవాడు మంచి మంచి కవితలు రాస్తాడు. విశుద్ధి చక్రం అంటే శుద్ధి చేయబడిన చక్రం విశుద్ధి అంటారు. శుద్ధి చక్రము, విశుద్ధి చక్రము అని. అంటే మాయ లేని చక్రం. 16 షోడశీ కళలతో ఉంటుంది. 16 దేనికి సంకేతము? షోడశి. షోడశి ఎవరు? అమ్మవారు. అందుకే వాడు ఏది మాట్లాడినా అమ్మ మాటగా ఉంటుంది. వాడు ఏం చెప్పినా శిలా శాసనంగా ఉంటుంది. అర్థమైందా? సాయిబాబా ఉన్నాడు. శ్రద్ధ సబూరి అన్నాడు. అది శిలా శాసనం. అది మనకు తెలీదా? కానీ ఆయన చెప్పాడు కాబట్టి అది శిలా శాసనం. అది మన మీద, మన జీవితాల మీద, మన ఆత్మల మీద ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్ని పాటలు మనం గూడా చూడండి మంచివి మనం పాడుకుంటూ ఇంట్లో పని చేస్తూ ఉంటామా లేదా? పాడుకుంటూ చేస్తున్నాం గదమ్మా! అది. అంత ప్రభావితం అవుతాం. విశుద్ధి చక్రం వాళ్ళు గనక పాటలు ఏదన్నా పాడారు. అంటే పక్కవాడు కూడా ఆ పాటలోనూ వాళ్ళు ఆనందిస్తారు. ఇంటికొచ్చినా గూడా అదే పాడుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. అంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. అమ్మవారంటే అది. షోడశి అంటే అది. విశుద్ధి చక్ర సాధన అంటే అది. అవునా? ఇవన్నీ క్రియాయోగంలో దాన్ని మనం చక్రాలు క్లెన్సింగ్ జేసుకోవచ్చు నాన్న. ఉచ్ఛ్వాస, నిశ్వాస ఇవి చేసుకొని ఏమ్మా కుంభక, రేచక, పూరక చేసుకుంటూ ఈ చక్రాలు గనక క్లెన్స్ చేసుకొని మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర చక్రాలు క్లీన్ చేసుకొని విశుద్ధి చక్రం దాకా నువ్వు వచ్చావు అంటే మరి అన్నమాచార్య, త్యాగయ్య వీళ్ళందరూ కూడా నాదోపాసన చేశారు కాబట్టి అంత గొప్ప వాళ్ళు. వాసువుగా చెప్పారు. ఆనందగన. అందరికీ సాధ్యం కాదు కదా! ఇప్పుడు అర్థమైందిగా గ్రైవీయ అంటే ఏంటో. ఇంకా ఏడవ నామం. ఏడవ నామం దగ్గరకొచ్చావు నాన్న. ఇంకొక 4 నామాలు ఈ నామం చెప్తాను నాన్న. చిత, చిత అని ఏడవ నామం. చిత, చింతాక అన్నది చిత అంటే ఏంటి? ఇప్పుడు చిత అంటే ఏంటో తెలుసుకుందాం. ఓ 10 నిమిషాలు. ఏమ్మా? ఓపిక పట్టండి. అర్థమవుతుందిగా అందరికి? ఇలా అమ్మవారిని స్తోత్రించుకుంటూ ఇదే చింతాక, చింత చేసుకుంటూ ఉన్నాం 2 గంటలు. బ్రహ్మచింతన, అమ్మ చింతన. ఇంతకంటే నీకు యజ్ఞం ఏముంది? ఇంతకంటే ఫలం ఏముంది? ముక్తాఫల మాయ నుంచి 2 గంటలు బయటున్నామా లేదా మనం? ఆ! ఇదే శాశ్వతం చేసుకుంటే నువ్వెప్పుడు ముక్తాఫల అమ్మ. చిత అంటే ఏంటి? చితి. చితి అంటే చితాభస్మము అంటారు కదమ్మా! పోయిన తర్వాత శవాల్ని కాల్చేసిన తర్వాత వచ్చే చితాభస్మము ఏమో అది. అనగా పాంచభౌతిక శరీరమును మరణానంతరము పంచభూతాల్లో కలిపి దహనకాండ అయితే అది మామూలు అర్థం. అది చిత అంటారు. ఒక యోగి ధ్యానములో కూర్చుని షట్చక్రముల యందున్న కళలన్నిటిని సుషుష్మ అప్పగించి సుషుష్మకు అప్పగించి ఉన్నేయ భూమికల్లో పైకి వెళ్తున్నప్పుడు ఆజ్ఞాచక్రమునందు కాంతి కనిపించగానే మిగిలిన చక్రములన్నీ కూడా శ్మశానవత్తుగా మారతాయి, అవుతాయి. అది చిత అంటే దానినే శ్మశానము అంటారు. ఇప్పుడు దీని గురించి కొద్దిగా డీటెయిల్‌గా చెప్పాలి నాకు.
మన పాంచభౌతిక శరీరమును మరణానంతరము పంచభూతాల్లో కలిపి దహనకాండ చేస్తారు కదా పోయిన తర్వాత. అది మామూలు అర్థం. చిత అంటే అది అంటారు. ఈ తాంత్రికులు ఏం చేస్తారు? అది తీసుకొని పోసుకుంటారు ఒళ్ళంతా నార్త్ ఇండియా అటువైపు. దాని అర్థం తెలుసుకోరు ముందు ఊరికే. ఏమ్మా? ఇక్కడ తాంత్రికులు ఏంటంటే ఆ చితాభస్మం పూసుకుంటారనమాట. అంటే ఏంటంటే మేము అన్ని చక్రాలు గూడా మేము చితా చేసేసాము. అంటే మాయా చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర దాకా వచ్చి ఆ! హ్మ్. మూడో కన్ను దగ్గర మేము దీన్ని చక్రాలన్నీ మాయను తొలగించుకున్నాము. అంటే మూలాధారం దేనికి సంకేతము? ఇవన్నీ నేను ఇందులో జెప్తాను. ప్రజ్ఞా విలాసంలో జెప్తాను. అక్కడంతా మాయ రాగద్వేషాలు. ఇలా ఒక్కొక్క చక్రం అక్కడ అమ్మవారు ఉంటుంది. ఢాకిని అమ్మవారు. ఆమె కింద దళములుంటాయి. దళములు అంటే ఏంటంటే, మనం చూస్తున్న పుష్పంలో ఉన్న దళములు గాదు. ఒక్కొక్క 5 మంది దేవతలు. అక్కడ సపోజ్ ఒక 5 దళములున్నాయనుకో, వాళ్ళు అచ్చు పువ్వులా ఒక లైన్‌లుగా నుంచుంటారు. వాళ్ళు నీలో అటువంటి కోరికలు పుట్టిస్తూ ఉంటారనమాట. అంటే ఇంకెప్పుడు అవి ఉన్నంత వరకు నువ్వు మూలాధారంలోనే ఉండిపోతావు. మెటీరియలిస్టిక్ లైఫ్ అంటారు. పైకి ఎదగవు. కొందరు చూడండి ఎప్పుడు ఎదగరు. మూలాధారం దగ్గరే ఉండిపోతారు. ఎంతసేపు లౌకికమే మాట్లాడుతూ ఉంటారు. అట్లా అన్నమాట. సో, అవన్నీ నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తా. ఇది ఆ సబ్జెక్ట్ ఇందులో రాకూడదు. ఎందుకంటే అది వేరు, ఇది వేరు. అమ్మవాళ్ళు మనం గుప్తనామాలు చెప్పుకుంటున్నాం, అర్ధతాత్పర్యాలు చెప్పుకుంటున్నాం. అంతేగాని మళ్ళీ మూలాధారం గురించి చెప్పండి స్వామి అంటే అది మళ్ళీ పెద్ద చాప్టర్ అవుతుంది. ఈ జన్మకి నేను ఈ లలితా సహస్రనామాలు చెప్పలేదు. అందుకే దేనిది దాందే. అమ్మ దయ. ఏమ్మా? చిత అంటే ఏమిటి? కింద చక్రములన్నీ కూడా చితాభస్మం చేస్తాడనమాట క్రియాయోగం ద్వారా. ఏమ్మా? ఒక యోగి ధ్యానములో కూర్చొని షట్చక్రములందున్న కళలన్నిటిని అన్ని కళలు ఉన్నాయి గదా! ఇప్పుడు నేను మీకు చెప్పాను గదమ్మా మంత్రంలో. కాయి అనే అక్షరాలు అక్కడ పెట్టండమ్మా అన్నాను గదా! మూలాధారంలో. ఇలా స్వాధిష్టానంలో పెట్టండి. కయీల హరయీం హరహీం మణిపురంలో పెట్టండి. హృదయంలో హసకా పెట్టండి. విశుద్ధిలో హలా పెట్టండి. ఆజ్ఞాయ చక్రంలో ఏం పెడతారు? హ్రీం సకల పెట్టండి. ఇప్పుడు నేను దాన్ని ఎలా చేస్తానో చూడండి. కయి అన్నప్పుడు మూలాధారం దగ్గర మీరు కూడా కొద్దిగా అనుభూతి చెందండి. కయీల హరయీం హసకహల హ్రీం సకల హ్రీం. అంటే కైల హరహీం హసకహల అనే ఈ షట్చక్రాలన్నీ కూడా శ్మశానం చేసేసావు. అంటే నీవు అతీతంగా వెళ్ళిపోయావు. స్థూల, సూక్ష్మతర, సూక్ష్మతమంలోకి వచ్చావు. తుర్యంలోకి వచ్చావు. 4వ అవస్థలో ఉన్నావు అని. అంటే ఇదంతా కిందవన్నీ కూడా శ్మశానం చేసేసావు నాయనా. అందుకని శ్మశాన వైరాగ్యము అంటారు. అర్థమైందా? ఏమీ మిగలదు. కళ చెదిరింది అంటారుగా, కళ చెదిరిపోయింది. పొద్దున్నే జాగ్రత్త అవస్థలో కళ్ళు తెరిచిన తర్వాత నువ్వు అంతవరకు తియ్యటి కళ కన్నదంతా చెదిరిపోయింది. శ్మశానం ఎలా అయిపోతుందో అలానే ఒక యోగికి కింద చక్రాలన్నీ కూడా వాడు పైకి వెళుతున్నప్పుడు ఏమ్మా ఇది మంత్ర రూపంలో కూడా దీన్ని క్లెన్స్ చేసుకోవచ్చు. కైల హరయీం హసకహల హ్రీం సకల హ్రీం అని మూడో కన్ను దగ్గర చెప్పాలి. అది వెళ్ళి బ్రహ్మ కచ్చాన్ని తగులుతుంది. అది రాజరాజేశ్వరి స్థితి. అదనమాట. కిందవన్నీ శ్మశానం చేస్తే గాని అమ్మని దర్శనం కాదు. అమ్మని నీకు దర్శనం ఇవ్వదు. అదనమాట విశుద్ధి చక్రం యొక్క గొప్పతనం, ఆజ్ఞా చక్రం యొక్క గొప్పతనం. ఈ 2 చక్రాలు అంత గొప్పవి. హృదయ చక్రం వరకు హసక ఈ మాయంతా మనసు అన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి ఈ చక్రం కూడా దహర చక్రం కూడా దాటి విశుద్ధి పొంది అక్కడి నుంచి ఆజ్ఞా చక్రం దగ్గర నువ్వు వచ్చి కిందవన్నీ అంటే ఈ సృష్టి అంతా నశ్వరము అనే సత్యాన్ని తెలుసుకొని మూడో కన్ను దగ్గర స్వస్వరూప జ్ఞానాన్ని పొంది నీవే అది ఓం తత్ సత్ అని నువ్వు అనాలి. అంటే అదే నేను అనే సత్యాన్ని తెలుసుకుంటావు. అది అనుభూతి చెందుతావు. అప్పుడు నీకు బ్లిస్ బియాండ్ జాయ్ ఆనందం ఉంటుంది. ఏమన్నా? అది చెప్తున్నారు. సీత అంటే అది. అటువంటిది ఇస్తుంది అమ్మవారు నీకు అని పంచదశిలో. ఆజ్ఞా చక్రమునందు కాంతి కనిపించగానే మిగిలిన చక్రములన్నీ ఆజ్ఞా చక్రంలో ఎప్పుడైతే నువ్వు కాంతి దర్శనం చేస్తావో అంటే మూడో కన్ను తెరుచుకుంటుందో
అప్పుడు ఈ కింద చక్రాలన్నీ శ్మశానం అయిపోతాయి. అంటే చీకటి అయిపోతుంది. అంత శ్మశానం ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు. అంతవరకు నువ్వు అక్కడ ఉన్నావు గాబట్టి కళకళలాడుతూ ఉంది. పెళ్లయిపోయిన తర్వాత పెళ్లి మంటపం ఎలా ఉంటుందమ్మా? అలా ఉంటుంది లోకం. అలా చెప్తే మీకు అర్థమవుతుంది. మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? అవునా? మంటపాన్ని ఎంత చక్కగా అలంకరిస్తారో అందరూ బంధువులు అందరూ కళకళలాడుతూ ఉంటుంది. ఆ మూలాధార స్వాధిష్టానాలు. అవన్నీ గూడా అయిపోయిన తర్వాత, ఆ పెళ్ళిళ్ళన్నీ అయిపోయిన తర్వాత, అంటే మన జీవితాల్లో మన బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గరికొచ్చినప్పుడు అవన్నీ గూడా శ్మశానంగా మీకు కనిపిస్తాయి. నశ్వరము అంటారు. ఏముంది జీవితం? ఆ కాంతి దర్శనమే నీ యొక్క సుస్వరూప ఆత్మ. అదే ప్రత్యేగాత్మ. ఏమ్మా? నీ హృదయంలో ఉన్నప్పుడు అది జీవాత్మ. మూడో కన్ను దగ్గరకొస్తే అది ప్రత్యేకంగా కనిపిస్తుంది గాబట్టి, అదే నీవని నువ్వు అంటావు గాబట్టి, అహం బ్రహ్మాస్మి అని అంటావు గాబట్టి, అది ప్రత్యేకంగా ప్రత్యేగాత్మ అవుతుంది. అర్థమైందా? అది రహస్యం. అది చిత. అమ్మవారు చిత. సింపుల్‌గా మీరు వినండి. కథ వినండి. రామాయణం ఎలా అర్థం చేసుకుంటున్నారో, ఈ అమ్మవారిని కూడా అలా ఇది లలితాయనం. అర్థమైందా? అంతర్గతాయనం. అంతర్గత గుప్తనామాల యొక్క ప్రయాణం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా కష్టం ఉంటుంది. పురాణం ఈజీగా అందరూ చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ఇక్కడ మనం చిన్నపిల్లలం కాదు కదమ్మా! కొద్దిగా ఎదిగాం గదా! సో, మనం గూడా ఏంటంటే మన ఈ వ్యక్తిత్వం చూపించాలి మరి. ఎంతసేపు పురాణాల దగ్గరే కూర్చుంటే చిన్నపిల్లల్లా ఏమంటారు? ఏంటండి వయసొచ్చిందిగా ఇంకా పురాణాలేమిటి అంటారు. అవునా? మనం ఇంకా ఎదగాలి. ఎదిగితే లలితాయనం తెలుసుకోవాలి. సీతాయనం అయింది. అవునా? అన్నీ అయినాయి గదా! ఇప్పుడు లలితాయనం, లలితా ప్రయాణం, అనంత యాత్ర చేస్తున్నాం. చేస్తున్నప్పుడు మనం గూడా ఎదగాలి. ఏమ్మా? అదే హృదయం ఎదగటం అంటే అదనమాట. మనసు పెరిగింది అంటే ఏమిటి? ఇది ఆలోచనలు పెంచుతాయమ్మా నిన్ను. నీ ఊహలు, ఆలోచనలు ఏమ్మా? ఉత్తమమైనవి. అమ్మా! అవి నిన్ను పెంచుతాయి. అంతేగాని మాయ పెంచదు. మాయ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. నీలో మాయను పెంచుతుంది. ఏమ్మా? ద్వైతాన్ని పెంచుతుంది. అద్వైతం పెంచేది ఎప్పుడూ గూడా లలితాయనము. సో, పురాణాలు ఇవన్నీ గూడా ఏంటంటే ప్రాథమికంగా అవన్నీ తొలగించిన తర్వాత నీకు లలితాయనంలో ఆత్మ ప్రస్థానం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇదంతా గూడా లలితా సహస్రనామ అంతర్గత రహస్యాలన్నీ గూడా ఆత్మ ప్రస్థానానికి సంబంధించినవి. మిగతావన్నీ గూడా జీవి ఆత్మ, జీవాత్మకి సంబంధించిన పురాణాలు. ఇప్పుడు నువ్వు ప్రత్యేగాత్మ కావాలి. కావాలి అంటే అమ్మని పట్టుకోవాలి. అమ్మ పాదుకలు పట్టుకోవాలి. ముక్తా ఫల అనేది నువ్వు తీసుకోవాలి. నీ ఫలము అక్కడ ఉన్నది. చూద్దాం. అమ్మ దయ. ఓకే. సో, గురు కృపా హి కేవలం మాతృ కృపా హి కేవలం అని తెలుసుకోవాలిగా. ఆ! అది. అలా మీరందరూ గూడా ఒక రకంగా మంత్రంతో శుద్ధి పొందుతున్నారు. అది. అమ్మవారి నామాలు గదా! అమ్మవారు మీకు మంత్ర స్నానం చేయిస్తోందని అర్థం చేసుకోవాలి. సూక్ష్మ దేహాలకి. ఎంత పుణ్యం, ఎంత అనుగ్రహం, అమ్మవారి ఎంత దయ మన మీద ఉంటే మన లోపల శరీరాలు గూడా పునీతం అవుతున్నాయి. అదనమాట. ఏమ్మా! ఇది మంత్ర స్నానము అంటారు. ఏమ్మా! మిగతా పురాణాలు అవన్నీ గూడా మామూలు శారీరక స్నానాలతో సమానం. అది శుద్ధి జేస్తాయి పైన. లోపలికి మరి ఎవరు శుద్ధి జేస్తారు? మంత్రమే జేస్తుంది. సో, లలితా సహస్రనామాలు నామాలతో అన్నీ గూడా రహస్య నామాలు గాబట్టి, అవన్నీ మంత్రాలు గాబట్టి, సూక్ష్మ దేహం గూడా స్నానం అయింది. ఇప్పుడు మనం మానస సరోవరంలో మూడవ కన్ను దగ్గర స్నానం జేయాలి. అది అక్కడికొచ్చాం. మూడవ స్నానం దగ్గరికొచ్చాం. అంటే మానస సరోవరం. మనస్సు అనేది అక్కడ శ్మశానం అయిపోతుంది. బయటికొచ్చావు అంటే ఆత్మగా బయటికొస్తావని. అది రహస్యం. ఏనన్నా యోగికి కలిగే అనుభూతి. యోగినికి అంటే సువాసినులకి వచ్చే అనుభూతి. అమ్మవారిచ్చే ముక్తాఫల. అక్కడి నుంచి తనలో కలుపుకుంటుంది. ఏమ్మా! ఆమె పాదుకలు పట్టుకుంటే. సో, అంతవరకు మీకు రేపటి వరకు ఉంటానన్నా. జై గురుదేవ్. శ్రీమాత్రే నమః.